ఉదయం అలారం మోగగానే దాన్ని ఆపేసి బ్లాంకెట్ కప్పుకుని మళ్లీ పడుకోవడమెంత సులభమో కదా. అవును, చాలా ఈజీ. మనకు తెలియకుండానే అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అదే కదా. కాని అదే సమయంలో నిద్రలేచి ఒక 10 పేజీల పుస్తకం చదవడమో లేదా కనీసం ఒక 10 నిమిషాలు వ్యాయామం చేయడమో ఎందుకు అంత అసాధ్యమైన పనిలా అనిపిస్తుంది? యా, ఇది దాదాపు ప్రతి ఒక్కరూ ఫేస్ చేసే ప్రాబ్లమే. రైట్. మన మెదడు ఎప్పుడూ కష్టమైన మంచి పనులను వాయిదా వేస్తూ సులభమైన అలవాట్ల వైపు, అంటే ఉదాహరణకు గంటల తరబడి సోషల్ మీడియా స్క్రోల్ చేయడం లాంటి వాటి వైపు ఎందుకు లాగుతుంటుంది? బేసిక్గా మనం ఈరోజు మాట్లాడుకోబోయే అంశం ఇదే. ఎగ్జాక్ట్లీ. ఈ మానసిక ఘర్షణ వెనుక ఉన్న అసలు కారణాన్ని డీకోడ్ చేయడమే ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణ యొక్క ప్రధాన ఉద్దేశం. చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది. అవును. దీనికోసం మనం ప్రాచీన బౌద్ధ వాంగ్మయమైన ధమ్మపదంలోని 9వ అధ్యాయాన్ని తీసుకుంటున్నాం. దాన్ని పాపవగ్గా అంటారు కదా. కరెక్ట్. పాపము లేదా చెడు గురించి వివరించే అధ్యాయమిది. ముఖ్యంగా ఆచార్య బుద్ధరక్షిత మరియు డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్ గారు చేసిన అద్భుతమైన ఆంగ్ల అనువాదాల ఆధారంగా మనం ఈ చర్చ చేయబోతున్నాం. అంటే ఇందులో ఉన్న అన్ని శ్లోకాలను కవర్ చేస్తున్నామా? లేదు, కేవలం 116 నుండి 128 వరకు ఉన్న శ్లోకాలను మాత్రమే తీసుకుని వాటిని మన ప్రెజెంట్ డే లైఫ్కి ఎలా అన్వయించుకోవచ్చో విశ్లేషించబోతున్నాం. వండర్ఫుల్. ఈ ప్రాచీన శ్లోకాలు కేవలం ఏదో 2500 ఏళ్ల నాటి తాత్విక బోధనలు మాత్రమే కావు. ఖచ్చితంగా కావు. ఈ రోజుల్లో మనం రోజూ ఎదుర్కొనే ప్రొక్రాస్టినేషన్ కానీ, డిజిటల్ అడిక్షన్ కానీ, ఇవి ఎలా పనిచేస్తాయి అన్నదానికి ఇవి అద్భుతమైన మాన్యువల్ లాంటివి. బేసిక్గా మన అలవాట్లు మన భవిష్యత్తును ఎలా నిర్మిస్తాయి అన్నది మనం ఈరోజు డీప్గా చూడబోతున్నాం. అవును, ఈ శ్లోకాలు మన మైండ్ ఎలా పనిచేస్తుంది అనేదానికి ఒక అద్దం లాంటివి. అంటే మనం మంచి పని చెయ్యటానికి ఒక రకమైన మానసిక శక్తి అవసరమవుతోంది కదా. ఏమాత్రం వాయిదా వేసినా మన మెదడు ఎనర్జీని సేవ్ చేసుకోవాలని చూస్తుందా? ఎగ్జాక్ట్లీ. ఆధునిక న్యూరోసైన్స్ భాషలో చెప్పాలంటే మన బ్రెయిన్ ఎప్పుడూ పాత్ ఆఫ్ లీస్ట్ రెసిస్టెన్స్ ని ఎంచుకోవడానికి ప్రోగ్రామ్ చేయబడి ఉంటుంది. పాత్ ఆఫ్ లీస్ట్ రెసిస్టెన్స్, రైట్. అవును, అత్యంత సులభమైన మార్గం అన్నమాట. ఒక మంచి పని చేయడానికి, అంటే ఒక పుస్తకం చదవడానికి లేదా జిమ్కి వెళ్ళడానికి మన మెదడులోని ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ వాడాలి. దానికి చాలా ఫోకస్ కావాలి. కరెక్ట్. దానికి శక్తి కావాలి, విపరీతమైన ఏకాగ్రత కావాలి. కానీ ఎటువంటి శ్రమ లేకుండా సోఫాలో కూర్చుని టీవీ చూడటం లాంటి పనులు మెదడుకు వెంటనే డోపమైన్ ఇస్తాయి. తక్షణ ఆనందం, ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అంటాం కదా, దానికోసం బ్రెయిన్ పాకులాడుతోంది. అవును, అందుకే మంచి చేయడంలో ఏమాత్రం నెమ్మదించినా కష్టపడడానికి ఇష్టపడని మన మనసు ఆటోమేటిక్గా చెడు పనుల్లో ఆనందాన్ని వెతుక్కుంటుంది అని బుద్ధుడు అంత ఖచ్చితంగా చెప్పారు. వావ్! ఇది వింటుంటే ఒక పెద్ద కొండమీదకి రాయిని తోయడం లాంటిదనిపిస్తోంది. మంచి ఉపమానం. ఎలా అంటే మనం పైకి తోయడం ఆపితే రాయి అక్కడే ఆగిపోదు కదా, వెంటనే కిందకి పడిపోతుంది. పైకి తీసుకెళ్లడానికే శక్తి కావాలి, కింద పడిపోవడానికి ఏ శ్రమ అవసరం లేదు. గ్రావిటీ చూసుకుంటుంది. యాక్చువల్లీ ఇక్కడ నాకు సందేహం ఉంది. ఒకసారి ఆ రాయి కిందకి పడటం మొదలైతే, అంటే మనం ఏదైనా తప్పు చేయడం మొదలైతే దాన్ని ఆపడం ఎందుకంత కష్టం? ఒకసారి చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ ఎందుకు చేస్తాం? ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఇక్కడే మనం న్యూరోప్లాస్టిసిటీ గురించి మాట్లాడుకోవాలి. న్యూరోప్లాస్టిసిటీ. చెప్పండి. మన మెదడులో ఆలోచనలు మరియు అలవాట్లు ప్రయాణించే మార్గాలు, అంటే న్యూరల్ పాత్వేస్ ఉంటాయి. ఒక చెడ్డ పనిని లేదా తప్పును పదే పదే చేస్తున్నప్పుడు ఆ నెట్వర్క్ ఒక 6 లేన్ హైవేలాగా మారిపోతుంది. అబ్బా, 6 లేన్ హైవే అంటే ఇక బ్రేకులు పడవన్నమాట. ఆల్మోస్ట్. అంటే ఆ తర్వాత మీరు ఆలోచించాల్సిన అవసరం లేకుండానే ఆ పని ఆటోమేటిక్గా జరిగిపోతుంది. 117th శ్లోకం దీన్నే హెచ్చరిస్తోంది. అంటే ఒకసారి తప్పు చేస్తే దాన్ని మళ్ళీ మళ్ళీ చెయ్యకూడదు, దానిపై కోరిక పెంచుకోకూడదు అని. ఎగ్జాక్ట్లీ. ఒక అలవాటు ఎంతగా పోగుపడితే ఆ బ్రెయిన్ వైరింగ్ అంత బలంగా మారుతుంది. చెడు పోగుపడే కొద్దీ అది ఒక పెద్ద బాధగా మారుతుంది. రైట్. దానికి విరుద్ధంగా 118th శ్లోకంలో మంచి గురించి చెప్పారు కదా. అవును, మంచిని మళ్ళీ మళ్ళీ చెయ్యాలి. అప్పుడే బ్రెయిన్లో పాజిటివ్ వైరింగ్ ఏర్పడి ఆ మంచి పోగుపడి ఒక స్థిరమైన ఆనందాన్నిస్తుంది. ఇది వినడానికి చాలా బాగుంది. మనం మంచి చేస్తే మన బ్రెయిన్లో మంచి వైరింగ్ ఏర్పడుతుంది, ఆనందమొస్తుంది అని. కానీ
కానీ ఇక్కడే ఒక ప్రాక్టికల్ సమస్య వస్తుంది కదా. బయట ప్రపంచంలో మనం రోజూ చూసేది వేరు. ఎంతో నిజాయితీగా ఎవరికీ హాని చేయకుండా బతికేవాళ్లు ఎన్నో కష్టాలు పడటం చూస్తుంటాం. అవును, అది కామన్గా చూసేదే. అదే సమయంలో ఎవరినో ఒకరిని మోసం చేసేవాళ్లు, అవినీతిపరులు చాలా సంతోషంగా, విలాసవంతంగా బతుకుతుంటారు. మంచి చేస్తే మంచి జరుగుతుంది అన్నప్పుడు ఈ కాంట్రడిక్షన్ ఎందుకొస్తుంది? ఇది మానవ చరిత్రలో ఎప్పట్నుంచో ఉన్న అతి పెద్ద సందేహం. కాని దీనికి ధమ్మపదంలోని 119వ శ్లోకంలో ఒక అద్భుతమైన వివరణ ఉంది. ఏమిటది? ఒక విత్తనం నాటగానే అది మరుసటి రోజే పెద్ద చెట్టయిపోయి పండ్లు ఇవ్వదు కదా. ఖచ్చితంగా ఒక ప్రాసెస్ ఉంటుంది. అలాగే మనం చేసే పనుల ఫలితాలు పక్వానికి రావడానికి, అంటే రైపనవ్వడానికి ఒక నిర్దిష్టమైన సమయం పడుతుంది. ఒక చెడ్డ పని చేసినప్పుడు దాని తాలూకు దుష్ఫలితం పక్వానికి రానంత కాలం ఆ తప్పు చేసిన వ్యక్తికి అంతా బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. తాను చాలా లాభపడ్డానని, సంతోషంగా ఉన్నానని భ్రమపడతాడు. తాను మోసం చేసి సంపాదించిన దానివల్ల భద్రంగా ఉన్నానని ఫీలవుతాడు. కాని ఆ కర్మఫలం పండినప్పుడు దాని చేదు రుచిని అనుభవించక తప్పదు. మన బ్రెయిన్ ఎప్పుడూ కళ్ల ముందు కనిపించే షార్ట్ టర్మ్ ఫలితాలని చూస్తుంది తప్ప లాంగ్ టర్మ్లో జరిగే నష్టాన్ని అంచనా వేయలేదు. నాకు ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లోని టెక్నికల్ డెట్ అనే కాన్సెప్ట్ గుర్తొస్తుంది. ఓ, టెక్నికల్ డెట్ మంచి అనాలజీ. ఎలాగో చెప్తారా? అంటే ఒక ప్రోగ్రామర్ కోడింగ్ చేసేటప్పుడు సరైన రూల్స్ పాటించకుండా షార్ట్ కట్స్ వాడి ప్రాజెక్ట్ త్వరగా కంప్లీట్ చేస్తాడనుకోండి. అప్పటికప్పుడు ఆ సిస్టమ్ బాగానే పనిచేస్తున్నట్లు కనిపిస్తుంది. అతనికి ప్రశంసలు కూడా వస్తాయి. అవును, ఆ క్షణంలో తను సక్సెస్ఫుల్. కానీ లోపల ఆ బగ్స్ అని అలానే ఉండిపోయి ఒకానొక రోజు ట్రాఫిక్ పెరిగినప్పుడు ఆ సిస్టమ్ మొత్తం క్రాష్ అవుతుంది. ఆ రోజు ఆ టెక్నికల్ డెట్ని వడ్డీతో సహా చెల్లించుకోవాల్సిందే. సరిగ్గా చెప్పారు. ఆ సిస్టమ్ క్రాష్ అయ్యే క్షణమే ఆ కర్మఫలం పక్వానికి రావటం. ఆ క్షణం వచ్చేవరకంతా సజావుగానే సాగుతున్నట్లు అనిపిస్తోంది. బేసిక్గా కర్మ ఫలితాలు వెనువెంటనే రాకపోయిలా అవి రావడం ఖాయం. అవును. అలాగే మంచి విషయంలో కూడా మనం తరచుగా నిరాశపడుతుంటాం కదా. మనం చేసే చిన్న చిన్న మంచి పనుల వల్ల ఎలాంటి లాభం లేదని. నిజమే. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. మీరు 122వ శ్లోకం గురించి చెప్తారా? తప్పకుండా. 122వ శ్లోకంలో ఏముందంటే, ఒక ఖాళీ కుండ చుక్క చుక్క నీటితో ఎలా నిండుతుందో అలాగే తెలివైనవాడు కొద్ది కొద్దిగా మంచిని పోగు చేసుకుంటాడు. ఇది పక్కగా కాంపౌండింగ్ ఎఫెక్ట్ లాంటిది. అవును, కాంపౌండింగ్ ఎఫెక్ట్. మనం కాంపౌండింగ్ అనగానే కేవలం మ్యూచువల్ ఫండ్స్ గురించో ఫిక్స్డ్ డిపాజిట్ల గురించో ఆలోచిస్తాం. రోజుకు 10 రూపాయలు పొదుపు చేస్తే కాలక్రమంలో అది పెద్ద మొత్తం అవుతుందని లెక్కలు వేస్తాం. కానీ మన అలవాట్ల విషయంలో అలా ఆలోచించాం. కాంపౌండ్ అవుతాయన్న ఆలోచన మనకు రాదు. ఒకరికి చేసే చిన్న సాయం లేదా 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోవటం లాంటివి ఆ క్షణానికి చాలా చిన్నవే. కానీ ఏళ్ల తరబడి చూస్తే అవే మన వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయి. ఎగ్జాక్ట్లీ. ఏ చిన్న మంచిని తక్కువ అంచనా వేయకూడదు. అంతేకాదు, చెడు విషయంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తోంది. ఏ చిన్న చెడు అలవాటును పర్వాలేదులే, దీనివల్ల ఏమవుతుంది అని ఉపేక్షించకూడదు. రైట్. ఆ చిన్న చెడే కాంపౌండ్ అయ్యి ఒక పెద్ద సమస్యగా మారుతుంది. ఇదంతా బానే ఉంది, మన అలవాట్లు, మన మంచి చెడులు. కాని మనం ఒంటరిగా అడవిలో బతకట్లేదు కదా. అవును, మనం సమాజంలో ఉన్నాం. మనం ప్రతిరోజూ పదుల సంఖ్యలో మనుషులతో ఇంటరాక్ట్ అవుతాం. మన చుట్టూ ఉన్న వాతావరణం ఎప్పుడూ పాజిటివ్గా ఉండదు. నెగటివ్ మనుషులు, విషపూరితమైన పరిస్థితులున్నప్పుడు బాహ్య ప్రపంచం నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? దీన్ని మనం విశాల దృక్పథంతో చూస్తే 123వ శ్లోకం ఒక ఆసక్తికరమైన విధానాన్ని సూచిస్తోంది. ఆ శ్లోకమేమంటోంది? గొప్ప సంపద ఉండి తక్కువ మంది కాపలదారులున్న ఒక వ్యాపారి దొంగలున్న ప్రమాదకరమైన మార్గాన్ని ఎలాగైతే చాకచక్యంగా తప్పించుకుంటాడో, ప్రాణం మీద తీపి ఉన్నవాడు విషాన్ని ఎలాగైతే దూరం పెడతాడో. ఎగ్జాక్ట్లీ. అలాగే మనం కూడా జీవితంలో నెగటివ్ ప్రభావాలకు, చెడ్డ పనులకు అంతే దూరంగా ఉండాలి. ఇక్కడ వ్యాపారి సంపద అతడి డబ్బు, మన సంపద మన మానసిక శాంతి. దాన్ని కాపాడుకోవాలంటే విషపూరితమైన వాతావరణాలకు దూరంగా ఉండటమే మొదటి అడుగు. అయితే ఒక్క నిమిషం, ఇక్కడ నాకొక పుష్ బ్యాక్ ఇవ్వాలనిపిస్తోంది. చెప్పండి. ఇది కొంచెం తప్పించుకుని పారిపోవడంలాగా అనిపించడం లేదా? ఎప్పుడూ ప్రతి నెగటివ్ పరిస్థితి నుండి పారిపోవడం సాధ్యం కాదు కదా. నిజమే, ప్రాక్టికల్గా అన్నీ వదిలేసి వెళ్లలేము. పైగా ఇదే అధ్యాయంలో 124వ శ్లోకంలో ఒక మాట ఉంది.
చేతికి ఎలాంటి గాయం లేనప్పుడు ఆ చేత్తో విషాన్ని పట్టుకున్నా ఏమీ కాదని, పాపం చెయ్యని వాడికి చెడు అంటదని చెప్తోంది కదా. అవును, స్పష్టంగా చెప్తోంది. మరి మన మనసు నిజంగా స్వచ్ఛంగా ఉంటే బాహ్య ప్రపంచంలోని నెగటివిటీ మనల్ని ఏమీ చేయలేదా? అద్భుతమైన ప్రశ్న. మీరు పట్టుకున్న ఆ చేతికి గాయం లేకపోవడం అనే కాన్సెప్ట్ నిజంగా ఒక గేమ్ చేంజర్. అవునా? ఎలాగో కొంచెం వివరిస్తారా? ఇది పారిపోవడం కాదు, మన అంతర్గత బలాన్ని పెంచుకోవడం. మన మనస్సులో ఎవరి పట్ల ద్వేషం, కోపం లేనప్పుడు, అంటే మనలో ఎలాంటి మానసిక గాయాలు లేనప్పుడు, బయట ప్రపంచంలోని విషం మనల్ని ఏమీ చెయ్యలేదు. దీనికి 125వ శ్లోకం ఒక అద్భుతమైన ఉదాహరణ ఇస్తోంది. ఓ, 125వ శ్లోకం ఏంటా ఉదాహరణ? స్వచ్ఛంగా, నిరపరాధి అయిన వ్యక్తికి ఎవరైనా హాని చెయ్యాలని చూస్తే అది గాలికి ఎదురుగా నిలబడి ఒకడు దుమ్ము విసరనట్లవుతుంది. వావ్! గాలికి ఎదురుగా దుమ్ము విసరడం. అవును, అప్పుడు ఏమవుతుంది? ఆ దుమ్ము తిరిగి విసిరినవాడి ముఖానికే కొడుతుంది. ఆ చెడు కూడా ఆ మూర్ఖుడికే తిరిగి చుట్టుకుంటుంది. ఆ, ఇది వింటుంటే దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనే ఆఫీస్ పాలిటిక్స్కి లేదా ఆన్లైన్ ట్రోలింగ్కి ఇది పర్ఫెక్ట్ జవాబు అనిపిస్తోంది. 100%. మీరెలా కనెక్ట్ చేస్తారు దీన్ని? అంటే చూడండి, ఎవరైనా ఆన్లైన్లో మన మీద నెగటివిటీని విసిరినప్పుడు లేదా ఆఫీస్లో మన గురించి తప్పుగా మాట్లాడినప్పుడు మనం వెంటనే రియాక్ట్ అవుతాం, వాళ్ల మీద కోపం గుంచుకుంటాం. అవును, రోజంతా ఆ ఆలోచనలతోనే బాధపడతాం. బేసిక్గా అలా వాళ్ల మీద తిరిగి కోపం గొంచుకోవడం ద్వారా వాళ్ళు విసిరిన విషాన్ని మన గాయంలోకి మనమే తీసుకున్నట్లే కదా. ఎగ్జాక్ట్లీ. దీన్ని ఇంకోలా కూడా అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా మీకు ఒక బహుమతి ఇచ్చారనుకుందాం. మీరు దాన్ని స్వీకరించకపోతే ఆ బహుమతి ఎవరి దగ్గరుండిపోతుంది? తెచ్చినవాడి దగ్గరే ఉండిపోతుంది కదా. అలాగే ఎదుటివాడు విసిరే నెగటివిటీని, కోపాన్ని మీరు స్వీకరించకపోతే అది వాళ్లనే దహిస్తుంది. ఎందుకంటే మీ చేతికి రియాక్షన్ అనే గాయం లేదు కాబట్టి ఆ విషయం మీ శరీరంలోకి చేరదు. చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్ ఇది. అంటే దీనర్థం ఏంటంటాం? మనం చేసే మంచి, మన రియాక్షన్స్ అన్నీ కూడా ఒక అకౌంటింగ్ సిస్టమ్ లాగా ఎక్కడో రికార్డ్ అవుతూనే ఉంటాయన్నమాట. అవును, నిరంతరం రికార్డ్ అవుతూనే ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. ఆ డిజిటల్ ఫుట్ ప్రింట్ నుండి లేదా మన నీడ నుండి మనం ఎలాగైతే తప్పించుకోలేమో, కర్మల నుండి కూడా తప్పించుకోలేమా? ఈ యూనివర్స్కి కూడా అలాంటిదేదో క్లౌడ్ స్టోరేజ్ ఉందంటారా? ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, కర్మ సిద్ధాంతం ఎంత పక్కగా పనిచేస్తుందో బుద్ధుడు 126, 127, 128 శ్లోకాల్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఆ ట్రాకింగ్ సిస్టమ్ గురించేం చెప్పారు? ఆ అనాలజీ ఇక్కడ సరిగ్గా సరిపోతుంది. 126వ శ్లోకం ప్రకారం మనుషులు తమ కర్మలను బట్టి పుడతారు. చెడ్డవారు నరకానికి, పుణ్యాత్ములు స్వర్గానికి చేరుకుంటారు. మరి దోషరహితులు అంటే ఎలాంటి కల్మషం లేనివాళ్లు? వారు నిర్వాణానికి చేరుకుంటారు. ఇదొక నిష్పక్షపాతమైన ఆటోమేటెడ్ ప్రాసెస్. ఎవ్వరూ దీన్ని మాన్యువల్గా మార్చలేరు. అంటే ఈ కర్మ ఫలితాలు ఒకవేళ తప్పించుకునే అవకాశం ఉందా? అస్సల్లేదు. 127 మరియు 128 శ్లోకాలలో ఈ పారిపోవడం లేదా తప్పించుకోలేకపోవడం గురించి చాలా ఖచ్చితంగా తేల్చి చెప్పారు. ఏమని? మనం ఆకాశంలోకి ఎగిరిపోయినా, సముద్రం మధ్యలోకి వెళ్ళినా, పర్వతాల గుహల్లోకి వెళ్ళిపోయినా సరే, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా చేసిన పాపకర్మల ఫలితం నుండి కానీ, మరణం నుండి కానీ తప్పించుకోగల ప్రదేశం ఈ సృష్టిలో లేదని చెప్పారు. బాబోయ్, ఇది వినడానికి కొంచెం భయానకంగా అనిపిస్తోంది. ఒక రకమైన నిస్సహాయత కలుగుతోంది కదా. ఒకసారి తప్పు చేస్తే ఇక ఎప్పటికీ ఆ ట్రాకింగ్ సిస్టమ్ నుండి పారిపోలేము అన్న ఫీలింగ్. యాక్చువల్లీ ఇది భయపెట్టడానికి చెప్పిన మాట కాదు, మనల్ని మేల్కొల్పడానికి చెప్పిన మాట. మేల్కొల్పడానికా? ఎలా? మనం పారిపోలేము అన్న సత్యాన్ని అంగీకరించినప్పుడు మాత్రమే మనలో సంపూర్ణమైన బాధ్యత పుడుతుంది. మన జీవితంలో మనం అనుభవించే కష్టాలకు దేవుణ్ణో సమాజాన్నో నిందించడం మానేస్తాం. ఓ రైట్. ఎందుకంటే మనం దాక్కున్నా వదిలిపెట్టని ఆ ఫుట్ ప్రింట్ మనదే అన్న స్పృహ వస్తోంది కదా. అవును, జీవితంలో ఇంకెవర్నీ బ్లేమ్ చెయ్యం. మనం చేసే ప్రతి ఆలోచన పట్ల, ప్రతి చిన్న పని పట్ల అప్రమత్తంగా ఉంటాం. ఈ క్షణంలో నేను తీసుకునే నిర్ణయం నా భవిష్యత్తును డిజైన్ చేస్తోంది అన్న స్పష్టత వచ్చినప్పుడు మనిషి ఆటోమేటిక్గా జాగ్రత్త పడతాడు. ఎగ్జాక్ట్లీ. అంటే మనం తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం కేవలం ఆ క్షణానికి సంబంధించింది కాదు, అది మన భవిష్యత్తును నిర్మిస్తోంది. బేసిక్గా ఈరోజు మనం ఈ పాపవగ్గ నుండి అర్థం చేసుకున్న విషయాలను ఒకసారి సారాంశంగా చూద్దాం. షూర్, చెప్పండి. ఫస్ట్ థింగ్,
మంచి చేయడానికి తొందరపడాలి. దాన్ని వాయిదా వేస్తే మన బ్రెయిన్ చాలా ఈజీగా చెడువైపు జారిపోతుంది. అవును, పాత్ ఆఫ్ లీస్ట్ రెసిస్టెన్స్. రైట్. రెండోది, ఏ చిన్న తప్పును ఉపేక్షించకూడదు, ఏ చిన్న మంచిని వదిలేయకూడదు. ఎందుకంటే ఆ ఖాళీ కుండ చుక్క చుక్కగా నిండినట్లు ప్రతిదీ కాంపౌండ్ అవుతుంది. ఖచ్చితంగా. మూడోది, బాహ్య ప్రపంచం ఎంత విషపూరితంగా ఉన్నా మనసులో ఎలాంటి గాయాలు లేనప్పుడు ఆ విషం మనల్ని ఏమీ చెయ్యలేదు. మన ఆలోచనలే మనల్ని రక్షించే కవచాలు. అద్భుతంగా సమ్మరైజ్ చేశారు. మన భవిష్యత్తు ఎవరి చేతుల్లోనో లేదు, మన చేతుల్లోనే ఉందన్న శక్తిని ఈ బోధనలు మనకిస్తాయి. యాక్చువల్లీ ఈ విశ్లేషణను ముగించే ముందు శ్రోతలకు ఆలోచింపజేసే ఒక అద్భుతమైన కోణాన్ని నేను ప్రస్తావించాలనుకుంటున్నాను. తప్పకుండా, అదేంటో చెప్పండి. ఇందాక మనం 124వ శ్లోకం గురించి మాట్లాడుకున్నాం కదా, చేతికి గాయం లేకపోతే విషం పట్టుకున్నా ఏమీ చెయ్యదు అని. ఇక్కడొక లోతైన ప్రశ్న వేసుకుందాం. ఒకవేళ మన చేతికున్న ఆ గాయం వేరే ఏదో కాదు, కేవలం మన అహంకారం, అంటే మన ఈగో మాత్రమే అయితే? ఓ వావ్, ఇది చాలా డీప్ థాట్. ఒక్కసారి ఆలోచించండి. మనలో అహంకారం ఉన్నంతవరకే కదా ఇతరులు అనే మాటలు మనల్ని గాయపరుస్తాయి. వాళ్లు మనల్ని విమర్శించినా మనకు కోపం రావడానికి కారణం నేను అనే అహంకారమే. నిజంగా, అహంకారం లేనిచోట గాయపడే అవకాశం లేదు. ఒకవేళ మనం మన అహంకారాన్ని తగ్గించుకుంటే, అసలు మన లోపల ఆ గాయమే లేకపోతే, అప్పుడు ఈ బాహ్య ప్రపంచం విసిరే ఏ విషం లేదా ఏ విమర్శ మనల్ని ప్రభావితం చేయగలదా? ఆ నెగటివిటీకి మనలో ప్రవేశించడానికి దారి దొరుకుతుందా? ఖచ్చితంగా దొరకదు. ఎగ్జాక్ట్లీ. ఈ యొక్క ప్రశ్నను ఇలాగే వదిలేద్దాం. దీనికి సమాధానం వెతుక్కుంటూ పోతే బహుశా మన దైనందిన జీవితంలోని సగం మానసిక ఘర్షణలకు పరిష్కారం దొరికేస్తుందేమో. ఈ కోణంలో కొంచెం తీరికగా ఆలోచించండి. మరో సరికొత్త టాపిక్తో ఇంకో ఇంట్రెస్టింగ్ డిస్కషన్లో మళ్ళీ కలుద్దాం.